see who we have here. Deepthi Sunaina. So hi Deepthi. So Hi. glimpse చూసా స్పైడర్ ది. చూసాను. So how did you like it? నచ్చిందా నచ్చలేదా? చాలా నచ్చింది. సో గ్లిమ్స్ ఆఫ్ స్పైడర్ ఫస్ట్ టైం నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దేనికో దానికి గ్లిమ్స్ అని చెప్పి నేమ్ పెట్టి రిలీజ్ చేసింది నాకు తెలిసి ప్రాబ్లీ మహేష్ బాబు స్పైడర్ మూవీ ఏమో. అంటే బేసికలీ మనం ట్రైలర్ ఫస్ట్ లుక్ టీజర్ అని చూస్తుంటాం కానీ గ్లిమ్స్ ఇస్ లైక్ ఎ న్యూ థింగ్. సో లెట్స్ గో అండ్ చెక్ విత్ పీపుల్, వాళ్ళ ఫ్యాన్స్ నుండి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం వచ్చింది, అలాగే ఆ గ్లిమ్స్ నుంచి వాళ్ళు ఏమైనా స్టోరీ ఫిగర్ అవుట్ చేయగలరో లేదో చూద్దాం. సో ఆర్ యూ రెడీ? లెట్స్ గో. మీ ఒపీనియన్ ఏంటి స్పైడర్ ఫస్ట్ గ్లిమ్స్ మీద? See, 100% Mahesh Babu, like we are a huge fan of Mahesh Babu. Obviously, yeah. 100% he is getting a new subject for us. బాగుంది మహేష్ బాబు టర్నింగ్ అక్కడ చాలా బాగుంది. It's very good. Actually, first ఏదైతే మీరు స్పైడర్ వచ్చిందో దట్స్ వెరీ నైస్. అలానేం లేదు, చూస్తే పర్లేదు, మంచిగా పర్లేదు, బాగుంది. టు బి మై ఫ్రెండ్ ఇంకా కొత్తగా అనిపించింది కొంచెం. చూడగానే బాగా అనిపించింది. స్పైడర్ అనగానే ఎవరికన్నా లైవ్ థింగ్ గుర్తొస్తుంది, కానీ ఇదేమో టెక్నికల్లీ ఏమో ఉంది. బాగుంది, బాగా అనిపిస్తుంది. సూపర్ అన్న, సూపర్ ఉందా? సూపర్ మంచి ఒక ఫార్మల్ లుక్ లో ఒక నడుస్తున్న వాకింగ్ ఎంట్రన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కాకపోతే కూర్చొని వర్క్ చేసుకొని ఒక స్పైడర్ వచ్చి షోల్డర్ మీద ఉంటుంది. అవును, నేను మహేష్ బాబు ఎక్కువ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తే స్పైడర్ ఎక్కువ ఉంది గ్లిమ్స్ లో మహేష్ బాబు టైటిల్ అదే కాబట్టి మేబీ పాజిబుల్ అయి ఉండొచ్చు. ఆ స్పైడర్ ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు అసలు? బేసికలీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్స్ వెరీ గుడ్. ఐ థింక్ ఇట్స్ లైక్ ఈగా స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ ఈగతో మనిషిని చంపారు. సో ఈ మూవీలో స్పైడర్ చూసుకుని చంపొచ్చు. మేబీ ఇట్స్ మేబీ మై ఇమాజినేషన్. దీంట్లో మహేష్ బాబు ఉన్నారు, అది చాలు. హీ ఈస్ ద మోస్ట్ థింగ్ టు మెయింటైన్ ద హోల్ ఫీలింగ్. ఓకే, అండ్ దాంట్లో మళ్ళీ స్పైడర్ కూడా వచ్చేసింది. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీకు? లైక్ మహేష్ బాబుని అసలు ఎలా చూడాలనుకుంటున్నారు ఈ సినిమాలో? హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్. స్పైడర్ లో ఈజ్ లైక్ స్పై అని రూమర్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మహేష్ బాబుని? అంటే హీరో చూసి బోర్ అయిపోయింది, విలన్ గా ట్రై చేద్దామని ఈసారి. Expectation, that is a new subject. 100%. Okay. Like we are always like supporting and all అంతా. బాగుంటుంది అనుకో. ఫిల్మ్స్ చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఈగలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు అనుకుంటా. We can go with the robo movies చూసిన తర్వాత అట్లయితే ఉండదు, సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఇది ఎందుకో రోబో సినిమా టైప్ లాగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను. నేను ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత అదే దాంట్లో అంత ఏం చూపించలేదు కదా, జస్ట్ ట్రైలర్. రివెంజ్ డ్రామా సంథింగ్. అంటే మహేష్ బాబు ఈజ్ అండర్ కవర్ ఏజెంట్. Okay. మేబీ ఎవ్రీథింగ్. హీ ఈస్ స్పైయింగ్ ఆన్ సమ్వన్ ఓకే, యూజింగ్ సమ్ గ్యాడ్జెట్స్ స్పైడర్ రోబోట్ ని బట్టి అని చెప్పాను. గ్లిమ్స్ లో తన లాస్ట్ లో ఉషన్ చెప్పనున్నాడు కదా, సో అది ఎవరిని ఉషన్ అన్నట్టు మీరు అన్నారని మీరు? విలన్స్ నా? మీ స్పైడర్ నా? అది వెనకాల ఉన్న అతను బిగించిన ఒక స్పైడర్ స్టోరీ ఏమై ఉండొచ్చు అని అనుకుంటా. చూసారు కదా స్పైడర్ గురించి ఒపీనియన్స్ అన్నీ కూడా అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. సో నాకు తెలిసి మహేష్ బాబు ఫ్యాన్సే కాకుండా మహేష్ బాబు అంటే ఇష్టపడే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, అలాగే అదంతే అంతగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసినట్టయితే నాకు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ గ్లింప్? మీకు బాగా నచ్చినట్లయితే వెంటనే కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చెప్పు బ్రదర్, ఆల్ బ్రదర్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ దినేష్ సైనింగ్ ఆఫ్.